ఏమిటండి, ఏమైంది అక్కకి? ఏం లేదు, చిన్న దెబ్బ తగిలింది. సూర్య, ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఒంట్లో ఎలా ఉందక్క? బానే ఉంది. అవును, ఈ చీర సూర్య అప్పుడప్పుడు నా కోసం తెచ్చిందనుకుంటా. అవునక్క, అప్పుడు నీకు నచ్చలేదని నాకు ఇచ్చేసావు. అవును, నీకిచ్చిన తర్వాతే తెలిసింది దీని విలువేమిటో. ఆలోచిస్తుంటే ఇది నీకంటే కూడా నాకే బాగుంటుందనిపిస్తుంది. నాకిచ్చి. ఇది నేను కట్టుకున్నదక్క. పర్వాలేదులే, ఈ పాత చీర నీకెందుకు? కావాలంటే నీకు కొత్త చీర తెప్పిస్తా. అదేదో నువ్వే కట్టుకుని నాకు నచ్చింది నాకిచ్చే. ఊహా, బటన్ ఊడిపోయింది, సూది దారం తీసురా. ఇదేంటి నువ్వు వచ్చావు? ఓహేది? అదేదో పనిలో ఉన్నట్టుంది, నేను కుడతానులే. ఈ చీర ఒకప్పుడు నేను కట్టుకోవాలని నువ్వెంతో ప్రేమగా తెచ్చింది. నాకు బాగుంది కదా? చాలా బాగుంది. గుచ్చుకుంటుంది. నీ గుండెల్లో గుచ్చుకుంటే నాకేగా నొప్పి. అదేంటి? నీ గుండెల్లో ఉంది నేనేగా. సారీ, నువ్వు వచ్చేసావా? నా బాత్రూంలో షవర్ పనిచేయటం లేదు, అందుకని. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సూర్య, వస్తాను. ఊహా, నువ్వు రమ్య బాత్రూంలో షవర్ పని చేయట్లేదంట, అందుకని. ఏంటి చెక్ చేస్తున్నావు? షవర్ పనిచేయటం లేదని కథ చెప్పాడా సూర్య? ఎంతైనా రైటర్ కదా, చిల్లి పిక్. ఊహా, త్వరగా టిఫిన్ పెట్టి ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు లోపల పని ఏదైనా ఉంటే చూసుకో, నేను నోటిస్తాను. ఏమిటా అడావుడి? అడావుడంటారేంటండి? పంచంతా తడిచిపోతుంటాను. ఏమైంది? ఏమైందంటారేంటండి? నన్ను నా ప్రశ్న బాంబులు పెట్టి పేల్ చేస్తామని, కడప నుంచి ఫోన్లు, వైజాగ్ నుంచి హైజాక్ చేస్తామని, బెదవాడి నుంచి మద్దలు చేస్తామని, పాలకొల నుంచి పెట్రోల్ పోస్తామని, నెల్లూరు నుంచి నరికేస్తామని, హైదరాబాద్ నుంచి యాసిడ్ పోస్తామని, బెదిరింపుల మీద బెదిరింపులు, ఉత్తరాల మీద ఉత్తరాలు, టెలిగ్రామ్ మీద టెలిగ్రాములు. నన్ను నా ప్రశ్న కాపాడండి బాబుకి దండం పెడతాను. నేనేం చేయాలి? నా పత్రికో స్త్రీ రాయాలండి, లేకపోతే మీ అభిమానులు బాంబులు యాసిడ్లు పోసి నన్ను లేపేస్తారండి బాబు. సరే రాస్తాలే. అమ్మయ్యా, బతికించారండి బాబు. మీ మేలు జన్మలో మర్చిపోనండి. ఏమండి, తమరు ఏమనుకోనంటే ఆ సీరియల్ కి టైటిల్ చెప్పేస్తే పబ్లిసిటీ ఇచ్చేసి తమరు అభిమానులు సంతోష పెట్టుకుంటాను బాబు. టైటిల్ ఆయనకి ఇద్దరు. ఆయనకి ఇద్దరా? ఏంటి పిల్లలాండి? కాదు, ఒక మగవాడికి ఇద్దరు ఆడవాళ్ళు. ఏంటి ఒక మగవాడికి ఇద్దరు ఆడవాళ్ళా? అవును, ఒక అమ్మాయి ప్రేమించింది, మరో అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆయనకి ఇద్దరంటే ఇదండి ఆదిరిపోయిందండి బాబు. ఫ్యామిలీ సెంటిమెంట్ అనమాట అండి. ఈ దెబ్బతో నా పత్రిక ఓ ఎక్కడికో వెళ్ళిపోతండి. ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చేసుకుంటానండి, వస్తానండి. ఆయనకి ఇద్దరు అని టైటిల్ పెట్టారంటే ఈయన ఆయన, ఈ ఇద్దరు ఆ ఇద్దరు అన్నమాట. కంగ్రాచులేషన్స్ ముసలమ్మా, మీ ముసలాడు ఆయనకిద్దరు సీరియల్ అదరగొట్టేస్తున్నాడు. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఆ టాపిక్కే. ముఖ్యంగా
ఆ ఇల్లాలు ప్రియురాలు మధ్య జరిగే సంఘటనలు, అదే ఆ బాత్రూమ్ సీను, సూదీదారం సీను, ఆ కాఫీ తెచ్చే సీను ఒకటేమిటి, అన్ని నేచురల్ గా ఉన్నాయి. పెళ్ళయ్యాక అతను మొదటిసారిగా రాస్తున్న సీరియల్ ఇది. ఇది వరకు దేనికి రాని రెస్పాన్స్ దీనికి వచ్చిందంటే ఇందులో నీ హ్యాండ్ కూడా ఉండాలి. ఏమిట్రా ఇది? ఏమైంది? నువ్వు చదివేది కథ కాదు తాతయ్య, మా జీవితం. ఏమిటమ్మా నువ్వనేది? అవును తాతయ్య, ఆయనకిద్దరు సీరియల్లో హీరో ఎవరో కాదు, ఆయనే. ఆ ఇద్దరు నేను, అక్క. రోజు ఈ ఇంట్లో జరిగే సంఘటనల్ని ఆయన సీరియల్ గా రాస్తున్నారు. మీరా రండి, కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. ఏదైనా పని మీద వచ్చారా? అవును, మీరు రాస్తున్న ఆయనకిద్దరు సీరియల్ చదివి మిమ్మల్ని అభినందిద్దామని వచ్చాను. అంత బాగా నచ్చిందా? బాగా, బాధపడేంతగా నచ్చింది. మీరు గొప్పగా నవలలు రాస్తారని, మంచి ఆదర్శ భావాలన్న వ్యక్తిని నా కూతురినిచ్చి పెళ్లి చేశాను. మీరు గొప్పగా తలరాత్రులు కూడా మారుస్తారని ఇప్పుడే తెలిసింది. మీరు రాస్తున్నది కథే అయితే ఓ అభిమానిగా మీ మెళ్ళలో పూలమాల వేసి చప్పట్లు కొట్టుండేవాడిని. ఇద్దరు భార్యల్లో దేవుడి వయ్యి ఉంటే చేతులెత్తి నమస్కరించి ఉండేవాడిని. కానీ మీరు రాస్తున్నది జీవితం అని తెలిసి, ఊహకి మీరు చేస్తున్నది అన్యాయం అని తెలిసి ఇక మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది. కావాలని దీని మెళ్ళలో తాళి కట్టి దీని జీవితాన్ని నాశనం చేస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండమంటావు? నేనేం తనకు అన్యాయం చేయలేదు. కట్టుకున్న పెళ్ళాన్ని కాదని మరో ఆడదాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం అన్యాయం కదా? ఇంట్లో భోజనం దొరక్కపోతే బయటికి వెళ్ళి హోటల్లో తింటారు, ఇది అంతే. ఏమే, దేశంలో మొగాలు కరువయ్యారు, నీ చెల్లెలు మొగుడు వెంటబడ్డావు. నేనంటే ఆయనకిష్టం. ఇష్టమని వావి వర్షాలు ఎక్కడ ప్రవర్తిస్తావా? దాని జీవితం నాశనం చేస్తావా? జీవితాన్ని నాశనం చేసే బుద్ధి మీది. నా మెళ్ళో పడాల్సిన తాళిని దాని మెళ్ళో వేయించి నా జీవితాన్ని నాశనం చేసింది మీరు. అది చేతులారా చేసుకుంటే నువ్వే. అందుకే చేయి జారిన దాన్ని చేజెక్కించుకుంటున్నాను. అంటే అతన్ని రెండో పెళ్లి చేసుకుని రెండో పెళ్ళంగా తయారవుతావా? ఏ తప్పున్నారా? రెండో పెళ్లి తప్పైతే రెండో పెళ్ళం ఉండకూడదనుకుంటే నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నాకు పిన్నిని ఎందుకు తీసుకొచ్చావు? మీ అమ్మ చచ్చిపోయిందని, నీకు తల్లి లేని లోటు తీర్చాలని రెండో పెళ్లి చేసుకున్నానే. ఇక్కడ ఊహ బ్రతికుంది. అది బ్రతుకున్నా చచ్చిన దాంతో సమానం గనక దాని గురించి మరొక్క మాట మాట్లాడే ఉంటే నరికి పోగులు పెడతాను. పదంటికి. నేను రాను, ఇక్కడే ఉంటాను. ఇది నీ ఇల్లు కాదు, నీ చెల్లెలిల్లు. ఇక్కడ ఉండే హక్కు నీకు లేదు. రమ్య, 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 రా వెళ్దాం. ఎక్కడికి? నా ఇంటికి. మీ ఇంటికి అదెందుకు? మీకేమవుతుందని దాన్ని తీసుకెళ్తారు? నాకు కావాల్సింది గనక. పెళ్ళైన మీకు పెళ్లి కావలసిన అది ఎలా కావలసింది అవుతుంది? మీకు కావలసింది అయ్యింది మీ ఇంట్లోనే ఉంది. నాకు కావాల్సింది ఎవరో నిర్ణయించుకోవాల్సింది నేను, మీరు కాదు. రమ్య, నువ్వురా. ఆగో, దీన్ని తీసుకువెళ్లే అధికారం మీకు లేదు. ఆమెను ఆపే హక్కు మీకు లేదు. ఎందుకు లేదు? నేను దీని తండ్రిని. పశ్చాత్తాపంతో ఇంటికొచ్చిన కూతుర్ని గడప తొక్కనకుండా బయటికి పంపిన మీరు తండ్రి. యాక్సిడెంట్ అయి తన ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్తే దాని ముఖం నేను చూడనా చస్తే సంతోషిస్తానని చెప్పిన మీరు తండ్రా? కష్టంలో ఉన్న కూతుర్ని ఆదరించి దగ్గర తీసుకోలేని మీరు తండ్రిలా అవుతారు. రా వెళ్దాం. బాబు, ఒకసారి తప్పటడుగు వేసి పెళ్లి జడగొట్టుకుంది. ఇప్పుడు మరోసారి తప్పటడుగు వేయించి దాని జీవితాన్ని నాశనం చేయకు. తను తప్పటడుగేసింది ఈ ఇంట్లో, నా ఇంట్లో కాదు. నువ్వురా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. రమ్య, నువ్వు మైనరు కాదు, మేజర్వి. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఆపే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు. రా. బాబు, చిన్నవాడివైనా నీకు చేతులకి దండం పెడుతున్నాను. ఈ ఇంటి పరువు బజారు పాలు చేయకు. నా కూతురు ఊహ బతుకు బుగ్గి పాలు చేయకు. అంటే ఈమె నీ కూతురు కదా? కాకపోవడం ఏంటి బాబు? రమ్మి నా కూతురే. ఈ కూతురు నన్ను ఇష్టపడుతుంది, నాతో ఉంటానంటుంది. ఇది నీతో ఉంటే నా కూతురు ఊహ తాళి ఉండి విధవరాలవుతుంది. మొగిడి అవసరాలు తీర్చలేని భార్యకి తాళి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. రంగమ్మా, మాణిక్యం, రాంబాబు, అంతా వినండి.
ఈ రోజు నుంచి రమ్య ఇక్కడే ఉంటుంది. నన్ను గౌరవించినట్టే ఆమెని గౌరవించాలి. ఏమన్నా తేడా వచ్చిందో ఈ ఇంట్లో ఎవరు ఉండరు. విన్నావుగా నా సూర్య ఏం చెప్పాడో? ఆ మాటలను బట్టి నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత గౌరవమో తెలిసిందనుకుంటా. అక్క, ఆయన నిజంగా ప్రేమించింది నా ఉత్తరాన్ని, నన్ను. ఉత్తరాల్ని ఊహల్ని మనుషులు ప్రేమించరు, అందాన్ని ప్రేమిస్తారు. సూర్య ప్రేమించింది నన్ను, పెళ్లి చేసుకోవాలనుకున్నది నన్ను. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే 10 మందిలో నా పేరు పోతుందని, నేను అల్లరి పడకూడదని నీ మెళ్ళో తాళి కట్టాడు. అంతేగాని నీ మీద ప్రేమతో మాత్రం కాదు. అది కాదక్క, పెళ్లి తర్వాత కూడా నన్ను ప్రేమించానని చెప్పాడా? ఎంతవరకు? నేనొచ్చేదాకా. నేనొచ్చిన తర్వాత కూడా నీ స్థానం ఏమిటో నీకు అర్థం కాలేదా? కారు టైర్ పంచర్ అయితే టైర్ మార్చి స్టెప్ని వేస్తారు. ఎంతవరకు? అసలు టైర్ వచ్చేంతవరకు. నీ పరిస్థితి అదే. నేను అసలు, నువ్వు స్టెప్ని. అంచేత మర్యాదగా వెళ్ళిపో. నేను కాదంటే వచ్చిందానివి, నేను అవునంటే వెళ్ళిపోవాల్సిన దానివి. వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళనక్క. నేనైనా భార్యని. భార్య అని నువ్వనటం కాదు, అతను అనుకోవాలి. నీ మొగుడు నిన్ను తెంచుకోవాలని నన్ను ఇక్కడికి తెచ్చుకున్నాడు. కాదు, అయినటువంటి వారు కాదు. సూర్య ఎటువంటి వాడో నీకంటే ఎక్కువ నాకే తెలుసు. జాలిపడి నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి చోటిస్తే ఆ చోటు నీకిచ్చింది నేను. నీకు భార్య స్థానాన్ని ఇచ్చింది నేను. నీకు ఆ తాళి ఇచ్చింది నేను. నా తాళి నాకిచ్చే. నిన్నే, నా తాళిని నాకివ్వమంటున్నాను. అక్క, ఏమిటి అడిగేది? నీ మొగుణ్ణి, నీ మెళ్ళో తాళిని. అవునే, నేను అతనికి దగ్గర కావాలంటే ఇది నీకు దూరం కావాలి. నువ్వు ఇవ్వకపోతే నేను తెచ్చేస్తాను. నీకు దండం పెడతానక్క. ఇది పవిత్రమైన తాళి, వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా కట్టించుకున్న తాళి. ఓ మగాణ్ణి, ఓ ఆడదాన్ని 100 ఏళ్లు కలిపి ఉంచేది ఈ తాళి. ఒక్కసారి ఆడదాన్ని మెళ్ళో ఈ తాళి పడిందంటే చావు తప్ప వేరే ఏ శక్తి దీన్ని విడదీయకూడదు. దయచేసి దీన్ని మాత్రం అడగొద్దక్క. నాకదే కావాలి. నా ప్రాణం పోయినా నేను ఇవ్వను. నీ ప్రాణం తీసైనా నేను అది తీసుకుంటా.